హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మీరు ఎలా ఉండారో అని నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమా రెసిపీ ఛానల్. ఈరోజు వీడియోలో తలకాయ కూర మటన్ చారు ఎలా చేసుకునేది, ఈజీ ప్రాసెస్గా చేసుకునేది ఎలా అని చూస్తాం రండి. ముందుగా నేను ఒక మిక్సీ జార్ అనేది తీసుకున్నానండి. చూడండి, మిక్సీ జార్ అనేది తీసుకున్నాను. దీంట్లో కొబ్బరి తురుము 1 కప్ అని తీసుకుంటున్నాను. ఒక 2 ఆనియన్ కట్ చేసేసుకున్నానండి. దానిలోకి సన్నగా కట్ చేసుకోండి. ఒక 2 టమాటా వేసుకుంటాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండి. అల్లం ఒక 4 ఇంచులని తీసుకున్నానండి. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. 2 చెక్క, ఒక 4 లవంగము వేసుకున్నానండి. దీంట్లో ఇక్కడ 1 స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడరు, 2 స్పూన్లు అంతా ధనియా పౌడర్ అనేది వేసుకున్నాను. ఇది వేసుకున్నాక కొంచెం అంతా వాటర్ పోసుకొని దీన్ని నున్నగా మిక్సీకి వేసుకొని రుబ్బుకుంటామండి. నున్నగా పేస్ట్ చేసుకున్నారా దీన్ని, కొంచెం గట్టిగా కొంచెం నున్నగా దీన్ని రుబ్బుకోనాలా. అది మసాలా రెడీ అయ్యేలోపు ఇక్కడ ఆనియన్ ఫ్రై చేసుకుంటాం మనము. ఇక్కడ స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. దానిలో 2 స్పూన్లు అంతా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాగాక సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఆనియన్ వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకుంటామండి. చాలా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, కొంచెం ఫ్రై అవుతే చాలండి. చూడండి, ఇది కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాము. ఆయిల్లో రెడ్ చిల్లీ పౌడరు కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుంటామంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది. సాంబారు కలర్ కూడా బాగా వస్తుందండి. చూడండి, ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటామంటే చాలు. ఒక 2 సెకండ్ ఫ్రై చేసుకుంటే చాలండి. దీనిలోకి ముందుగా ఉడకపెట్టుకుంటే మటన్ అనేది వేసుకుంటాను. తలకాయ కూర ముందుగా పెట్టుకున్నానండి. ఇట్లా పెట్టుకుంటామంటే 10 నిమిషాల సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను 1 కేజీ తలకాయ కూర అనేది తీసుకున్నానండి. మటన్ అనేది వేసుకొని ఒకసారి దీన్ని కలుపుకుంటామండి. వాటర్ ఏమైనా ఉంటే బాయిల్ చేసిన వాటర్ అంతా సపరేట్ చేసుకొని వేసుకోండి. చాలా నీళ్ళుగా చేసుకొని పోకూడదు. ఇక్కడ ముందుగా మిక్సీ పెట్టుకుంటాం కదా మసాలా, దాన్ని వేసుకొని కలుపుకుంటాము. నీళ్ళు కొంచెమే క్వాంటిటీ చూసుకొని కలిపి పోసుకోండి. దీనికి మిక్సీ జార్ కడిగి దీనిలో కొంచెం అనేది వాటర్ పోసుకుంటున్నాను. చాలా నీళ్ళుగా పెట్టుకున్నదండి. సాంబార్ అనేది గట్టిగా ఉంటేనే బాగుంటుంది, చాలా నీళ్ళుగా ఉంటే బాగుండలేదు. సాంబార్ క్వాంటిటీ చూసుకుంటే నీళ్ళు పోసుకొని కలుపుకోండి. నీళ్ళు పోసుకున్నాక దీన్ని ఒకసారి కలుపుకుంటాము. ముందుగా మటన్ అనేది ఉడకపెట్టుకుంటాం కదా, దానికి కొంచెం గట్టిగానే పెట్టుకోవాలి. ముందుగా 2 విజిల్ పెట్టుకున్నానండి నేను మటను. దీనికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటాము. మీరు అట్లే పెట్టుకుంటాను అంటే కొంచెం సాంబార్ క్వాంటిటీని కొంచెం నీళ్ళుగా పెట్టుకొని ఒక 4 విజిల్ అనేది పెట్టుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ ముచ్చును మూసుకొని విజిల్ వేసుకుంటామండి. విజిల్ వేసుకొని ఒక 2 విజిల్ రానిచ్చుకుంటాం. దీన్ని 2 విజిల్కే బాగా ఉడికిపోతుందండి. చాలు 2 విజిల్ పెట్టుకోండి చాలు, లేదంటే చాలా నున్నగా అయిపోతుంది. చూడండి, ఇది ప్రెషర్ ఓపెన్ చేసుకున్నాను. ప్రెషర్ అంతా పోయినాక సాంబార్ ఓపెన్ చేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మనం ముందుగా ఆనియన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా వస్తుందండి. అంతే స్పైసీగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తలకాయ కూర స్మెల్ కొడుతుంది కదా, ఆ స్మెల్ అంతా ఉండలేదండి. మీరు ముందుగా ఉడకపెట్టుకొని నీళ్ళంతా వంపుకొని చేసుకొని వచ్చును, లేదా అలాగే చేస్తానంటే కూడాను ముందుగా ఫస్ట్ ఒక ఫ్రై చేసుకొని ఉడకపెట్టుకొని వచ్చానండి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇది వేరే ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటాం. ఇప్పుడు రాగి ముద్దలకు బాగుంటుందండి. రాగి ముద్దకి, చపాతీకి, రైస్ కానీ బాగుంటుంది.
నేను రాగి ముద్ద ఎక్కేసేసినాను. కొంచెం కొద్దిగా పెట్టుకొని సాంబార్ అనేది రెడీ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉండదు అనేది నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలా సూపర్గా ఉంటుంది సాంబారు. నేను చెప్పినట్టు ఇలా చేసుకుంటారంటే, ఈ ప్రాసెస్లో చేసుకుంటారంటే సాంబార్ అనేది సూపర్గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.